డ్రగ్స్ అని కరెక్ట్గా అనుకుంటాను ఇబ్బంది ఏం లేదు. ఒకసారి మీరు చూపిస్తారా వాట్సాప్ ఎలా మీ ఈ ఔషధంలో హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఇవి డన్ ఇన్ టైం. వీడియో చెప్తాను ఆపరేషన్ అయిపోయింది. చేస్తానండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా అక్కడ ఆఫీస్ నుంచి ఏం చేస్తున్నామంటే వీడియో కాలింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ అడ్వర్స్ న్యూస్ కంప్లైంట్స్ వచ్చే హాస్పిటల్స్ తాలూకా డాక్టర్స్కి వీడియో కాలింగ్ చేయడము. అలాగే నైట్ టైం రిమోట్ ఏరియాలో చాలా దగ్గర రిమోట్ ఏరియాలో హాస్పిటల్స్ ఉంటాయి, దాంట్లో కూడా డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వీడియో కాలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా పీడియాట్రిషియన్స్కి వీడియో కాల్ చేస్తామండి. ఇక్కడ 3 పీడియాట్రిషియన్స్ ఉన్నారు. నర్సులు స్టాఫ్ నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు, లేదా అర్జెంట్ అయితే వీడియో కాల్ డాక్టర్ మటుకు అవైలబిలిటీలో ఉండట్లేదు. యా ఐ హావ్ నోటెడ్ అండి. ఇంకో విషయం మేడం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే పెన్షన్ విధానంలో కొంతమంది పెన్షన్ తీసేస్తున్నారు, అర్హులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న సాగుతో ఆ పెన్షన్ విధానం వాళ్ళు తొలగించడం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అది సాకని కాదండి, యాక్చువల్లీ మీకు ఒక సదరంలో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసే ఈ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బెడ్ రిడన్ దగ్గర ఏమైందంటే బెడ్ రిడన్కి వెళ్తున్నాం కాబట్టి నెట్ సరిగ్గా ఉండొచ్చు, ల్యాప్టాప్ పట్టుకెళ్ళకపోతే కష్టం అవ్వచ్చు కాబట్టి బెడ్ రిడన్కి డెస్క్టాప్ వెర్షన్ క్రియేట్ చేసాము. దానికి ఇప్పుడు వాళ్ళు డేటా ఎంటర్ చేస్తున్నారు అయిన కేసెస్ అన్నిటికీ. ఇప్పుడు మిగతా ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో మిగిలిన 5-6 కేటగిరీలు ఇక్కడ హాస్పిటల్స్లో చేస్తున్నాం స్క్రీన్. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా రీఅసెస్మెంట్, వాటికి ఆ రీఅసెస్మెంట్ ఫామ్లో అంటే ఆ యాప్లో సదరం సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, దాంట్లో ఆయనకి ఆ మజిల్ పనిచేస్తుందా, ఈ మజిల్ పనిచేస్తుందా, ఇలా అడగగలుగుతున్నారు, అన్ని కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఆ పార్ట్కి సంబంధించి. అది కాలు అవ్వచ్చు, చెయ్యి అవ్వచ్చు, లేకపోతే థొరాక్స్ అవ్వచ్చు, అబ్డమెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళు టిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పర్సంటేజ్ అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మీరో నేనో చేయడానికి అవ్వదు అది. అంటే ఒక నిమిషం, గత ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వాన్ని కాదండి, యాక్చువల్లీ వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది చూస్తున్నాము. అంటే అప్పుడు ఏం జరిగింది అనేది తెలియదు, బట్ రీఅసెస్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు కరెక్టా కాదా అనేది కంపల్సరీగా డాక్టర్ చూసి అసెస్ చేసి దాంట్లో ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ అవుద్ది. అది 40% డిసేబుల్డ్ 40% కన్నా బిలో వచ్చింది అనుకోండి, ఇవ్వకూడదు. అంటే అప్పుడు ఫేక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఎలా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చాలా సర్టిఫికేట్స్ ఫేక్ ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటే డాక్టర్స్ ఉండరు, అన్నీ ఉన్నాయి, డాక్టర్స్ అంతా మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్స్కి ఏం చెప్పామంటే మీరు కరెక్ట్గా చెయ్యండి, ఎవరు చెప్పింది ఏది వినొద్దు, అక్కడ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని పెట్టండి, ఇన్ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని పెట్టండి. ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైనా ఫేక్ లాంటివి ఏదైనా చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది యాజ్ పర్ CCR రూల్స్ అని చెప్పేసారు. మీకు ఒక విషయం తెలుసా, ఫేక్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా ఉంది. అంటే చేస్తే మొత్తం చాలా మందికి చేయాల్సి వస్తుంది. డాక్టర్కి CCR రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అదే ఇప్పుడు చాలా మంది ఇనెలిజిబుల్ వచ్చేటప్పుడు అందరు డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోలేం కదండి. సో ఒక్క నిమిషం, లెట్ us గెట్ ఫస్ట్ రీఅసెస్మెంట్ డేటా రానియండి, అప్పుడు ఏమి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందని అప్పుడు చూద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడ ఏరియా హాస్పిటల్ నరసరావుపేట ఇవాళ విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ ఇది.
సో ఇక్కడ సర్వీసెస్ ఎలాగున్నాయి అని ఇవాళ చూసాము. మెయిన్గా ఓపీ ఒక రోజుకి 800 నుంచి 1000 వరకు వస్తున్నారు. ఓపీ లైన్లో ఉండే పేషెంట్స్కి, తర్వాత మిగతా వార్డ్స్లో ఉండే పేషెంట్స్కి కూడా ఇక్కడ సర్వీసెస్ అవన్నీ ఎలా ఉన్నాయని అడిగాము. తర్వాత ఏబిడిఎం మెయిన్గా మనకి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఏబిడిఎం దీంట్లో ఈ హాస్పిటల్ అనే ఒక ఇది వచ్చింది, ఒక మెకానిజం. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒక పేషెంట్ ఒక ఐడి ఇస్తారు. పేషెంట్కి ఐడి ఇచ్చిన తర్వాత అతని హెల్త్ రికార్డ్ అంతా కూడా మనకి మన ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోరేజ్ ఉంటుంది. సో రేపొద్దున్న ఎక్కడైనా అతను వెళ్ళినా కూడా ఈ పేషెంట్ తాలూకా డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా చూపిస్తారు. దాంట్లో మనకి ఈజీగా డాక్టర్ చూసి తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు అది ఈ హాస్పిటల్ సంగతి. సో ఈ హాస్పిటల్ ఎలాగో ఇక్కడ జరుగుతుంది, అసలు ఓపీ దగ్గర ఎన్ని కౌంటర్స్ పెట్టారు, వీళ్ళకి రోజు ఒక 800 నుంచి 1000 ఓపీ వస్తున్నప్పుడు అట్లీస్ట్ 5 కౌంటర్లు పెట్టాలి. బట్ ఇక్కడ ఒక 2 కౌంటర్లే పెట్టారు. సో అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను సూపరింటెండెంట్ గారికి, మొత్తం కౌంటర్స్ ఒకటి పెంచాలి. ఎందుకంటే ఓపీ లైన్లో ఎక్కువసేపు పేషెంట్స్ వెయిట్ చేయకుండా ఉండడం కోసం కౌంటర్స్ మనం పెంచాలి. అది ఒకటి. అలాగే ఇక్కడ నుంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యారో మార్క్స్ అవన్నీ ఉన్నాయా, చాలామంది చదువుకొని పేషెంట్స్ కూడా వస్తారు, వాళ్ళందరికీ కూడా ఓపీ టోకెన్ అంటే ఆ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియాలి. కాబట్టి అక్కడ అన్ని యారో మార్క్స్ అవన్నీ పెట్టారా, సైన్ బోర్డ్స్ పెట్టారా, అవి ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, నెంబర్ బట్టి ఈ పేషెంట్ అక్కడ ఓపీకి ఎలాగ వెళ్ళాలి, మనకి ఎలాగ హెల్ప్ అవుతుందని చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా డాక్టర్స్ కూడా పేషెంట్స్ని చూసేటప్పుడు కొన్ని దగ్గర కౌచ్ పెట్టట్లేదు. కంపల్సరీగా డాక్టర్ ఒక పేషెంట్ని చూడాల్సి వచ్చినప్పుడు కనీసం లేదని ఒక 10 నిమిషాలు పేషెంట్తో గడపాలి మినిమం. సో అది ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కేషన్ ఇవన్నీ ప్రాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కౌచ్ కంపల్సరీ పెట్టాలి. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ ఈ ఓపీస్లో అయితే. సో ఆ కౌచ్ కూడా ఒక దగ్గర పెట్టారు, ఒక దగ్గర పెట్టలేదు, అది కూడా పెట్టమని చెప్పాము. అలాగే డిఆర్పి పీజీస్ ఇక్కడ ఉన్నారు. డిఆర్పి పీజీస్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని యూటిలైజ్ చేసుకొని మనకి ఈ హాస్పిటల్లో ఈ పేషెంట్స్ తాలూకా హెల్త్ రికార్డ్స్ ఎంటర్ చేయడం ఒకటి. హెల్త్ రికార్డ్ ఎంటర్ చేసేటప్పుడు వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓపీ దగ్గర నుంచి ల్యాబ్ టెస్టులు చేస్తారు కదా, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, లేకపోతే ల్యాబ్స్కి పంపిస్తాం పేషెంట్స్ని. దాంట్లో ల్యాబ్లో ఎలాగ వీళ్ళు ఈ సర్వీసెస్ ఇస్తున్నారు అని చెప్పి చూడడం జరిగింది. ల్యాబ్లో మనకి మెషిన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ల్యాబ్ రియేజెంట్స్ కూడా అన్నీ సఫిషియెంట్గా వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అలాగే డ్రగ్స్కి సంబంధించి కూడా అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఏమైనా అవైలబుల్ లేకపోతే ఇంతకు ముందు కూడా సూపరింటెండెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది, పేషెంట్స్ ఎవరిని కూడా బయటకు పంపించకూడదు, కంపల్సరీగా డ్రగ్స్ ఇక్కడే మనం రాయాలి. ఒకవేళ కానీ సిడిఎస్ నుంచి సప్లై లేకపోతే లోకల్ పర్చేస్ ఇక్కడ ఉన్న మనకు ఫండ్స్తో లోకల్ పర్చేస్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో డ్రగ్స్ కూడా ఇబ్బంది లేదు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నారు. నెక్స్ట్ వార్డ్స్కి వెళ్ళేటప్పుడు పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. అసలు ఎలాగ మన డాక్టర్స్ రోజు వస్తున్నారా, ఎన్నిసార్లు వస్తున్నారు, శానిటేషన్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ భోజనం ఎలాగుంది, ఈ టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి, వార్డ్స్ టైం క్లీన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ స్టాఫ్ నర్సెస్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, డాక్టర్స్ బిహేవియర్ ఎలాగుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంది డాక్టర్స్ బిహేవియర్, డాక్టర్ అవైలబిలిటీ మెయిన్గా ఉండాలి, డాక్టర్స్ బిహేవియర్ బాగుండాలి, అండ్ స్టాఫ్ నర్స్ బిహేవియర్ బాగుండాలి పేషెంట్తో ఫస్ట్. సో ఇవన్నీ కూడా అడగడం జరిగిందండి. సంతోషకరమైన ఇదేంటంటే అందరూ కూడా బాగానే చేస్తున్నారు, డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు. కాకపోతే కేస్ షీట్ రాసేటప్పుడు కొంత నెగ్లిజెన్స్ అయితే ఉంది. కేస్ షీట్ రాసేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా రాయట్లేదు, ఏవైతే డ్రగ్స్ ఇవ్వాలో వాటిని సరిగ్గా రాయట్లేదు, ఏ టైంలో ఇవ్వాలి ఏంటి అనేది పూర్తిగా రాయట్లేదు. దాని మీద కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి, ఆ కేస్ షీట్ రాయడం కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. అండ్ ఇది కాకుండా ఓటీకి వచ్చాము. ఓటీలో కూడా మెయిన్గా అసలు ఎన్ని ఓటీలు ఉన్నాయి, పర్ మంత్ ఎన్ని సర్జరీస్ చేస్తున్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఏమేమి లేవు అని చెప్పి అది కూడా వెరిఫై చేయడం జరిగింది. మనకి ఆప్థల్ కేసెస్ బాగానే సర్జరీస్ జరుగుతున్నాయి, అండ్ ఆర్థో కూడా పర్లేదు బాగానే జరుగుతున్నాయి. జనరల్ సర్జరీ కొంచెం తక్కువ ఉంది, అది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పీడియాట్రిక్స్, ఈఎన్టీ అయితే మాత్రం చాలా తక్కువ కేసెస్. ప్రియాత్స్ ముఖ్యంగా మనం ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రియాత్స్ క్లెయిమ్స్ పెట్టుకునేటప్పుడు ఆ నెంబర్ చాలా తక్కువ ఉందండి, ఇది చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక వీసీ సిఇఓ గారిని అడిగి ఎన్టీఆర్ వైద్య సేవ స్టాఫ్తో కూడా ఒక వీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే కొన్ని దగ్గర మెయిన్గా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ ఎక్కువ కేసెస్ ఓపీ మనకి మెడిసిన్లో వస్తుంది. దానిని ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే సిటీ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి. సిటీ మెషిన్స్ ప్రొవైడ్ చేయగలిగితే మనం ఆ రిఫరల్స్ కొంచెం తగ్గించవచ్చు, అట్లీస్ట్ 50% రిఫరల్స్ తగ్గించవచ్చు అని చెప్పి.
అండ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వేకెన్సీస్ ఒకటి చెప్పారు, స్టాఫ్ నర్స్ వేకెన్సీ చెప్పారు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మ్యాక్సిమం మన స్టాఫ్ నర్సెస్ డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేశాము. ఇది కాకుండా ముఖ్యంగా స్టాఫ్ నర్సెస్కి ఏంటంటే మీ అందరికీ తెలుసు, పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే ఇక్కడ సగం జబ్బు డాక్టర్ మాట్లాడే విధానం బట్టి, స్టాఫ్ నర్స్ బిహేవ్ చేసే విధానం బట్టి తగ్గుతుంది అంటారు. కాబట్టి సో ఎథిక్స్ మీద కూడా వీళ్ళకి ఒక వీసీ అనేది పెట్టాలి ముఖ్యంగా స్టాఫ్ నర్సెస్కి అని చెప్పి దాన్ని కూడా వీఆర్ ప్లానింగ్. ఇదే కాకుండా మన డాక్టర్స్కి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బ్రషప్ చేసుకోవాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి, కొత్తగా ఏం ప్రోటోకాల్స్ వచ్చాయి, లేకపోతే ప్రోటోకాల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలని చెప్పి దాన్ని కూడా వీఆర్ ప్లానింగ్ అండి. ఆ ట్రైనింగ్ కూడా చేస్తాము. ప్రజలకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు 2 థింగ్స్. ఒకటి మన ఆధార్ కార్డు, ఓటీపీ లింక్ అయిన మొబైల్ 2 తెచ్చుకోవాలి. తెచ్చుకోగలిగితే మాకు అక్కడ ఆబా ఐడి క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. వాళ్ళు కూడా ఎక్కువసేపు లైన్లో నిల్చోవలసిన అవసరం లేదు. స్కానింగ్ చేసుకోగలిగితే ఎవరైనా ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు వస్తే పేషెంట్తో ఈజీగా స్కాన్ చేసుకొని లైన్లో నిల్చోకుండా వాళ్ళు టోకెన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా ఓపీకి వెళ్ళిపోవచ్చు. అది ఒకటి. రెండోది ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం పేషెంట్స్ దగ్గర. సో క్యూఆర్ కోడ్స్ కూడా స్కాన్ చేసి మీ ఫీడ్బ్యాక్, కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటే అలాగా ఇస్తే మేము కూడా ఆ ఫీడ్బ్యాక్ చూసి మా హాస్పిటల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి. చిన్నపిల్లలు